సేఫ్టీ ఎలాగా, లేకపోతే నేను మూవీకి పోతే నా సేఫ్టీ ఎట్లాగా, లేదంటే నేను స్కూల్కి పోతే ఎట్లా, కాలేజ్కి పోతే ఎట్లా. బట్ ఆర్ యూ ఆల్ అవేర్ 96% ఆఫ్ రేప్ కేసెస్ ఆర్ డన్ బై నియర్ అండ్ డియర్. తెలిసిన వాళ్ళే అమ్మాయిలను రేప్ చేస్తున్నారు. ఆ తెలిసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, తెలిసిన అంకుల్, తెలిసిన అన్న ఫ్రెండ్, ఫాదర్, మామ. ఎవరి నుంచి రక్షించాలి అమ్మాయిలను? I request all of you, there should be a perception change in the society that it is not public safety which is important. At a ground level, it is a morality which has to be inculcated. అంటే నేను ఒక అమ్మాయిని ఫస్ట్ ఒక వ్యక్తిగా గౌరవించడం నేర్చుకోవాలి అన్న మొరాలిటీని మూవీ ఇన్కల్కేట్ చేయగలిగినప్పుడు ఐ థింక్ ఎవ్రీ మూవీ లైక్ దిస్ విల్ డెఫినెట్లీ బీ ఇన్ ద పాత్ ఆఫ్ సక్సెస్. ప్రతి మూవీలో అది ఎట్లా చూపించగలుగుతాము అంటే ఒక అమ్మాయి యాజ్ అ సూపర్ కాప్. నిన్న మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా పోలీస్కి అందరికీ కూడా డీజీపీ గారి ఆధ్వర్యంలో ఆమె పోలీస్ అయితే మా ప్రతి పథం ప్రగతి రథం అన్న పేరుతో ఎంటైర్ ఉమెన్ ఫోర్స్ 4800 మంది ఉమెన్ ఫోర్స్తో ఆన్లైన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో కానిస్టేబుల్ లెవెల్ నుంచి కూడా సీనియర్ ఆఫీసర్ వరకు కూడా వాళ్ళ వ్యూస్, అంటే వాళ్ళు చేస్తున్న డ్యూటీలో ఒక మహిళగా వాళ్ళు ఏం ఎదుర్కొంటున్నారు, తర్వాత ఒక మహిళగా వాళ్ళు ఏం సొల్యూషన్స్ ఇవ్వగలుగుతారు అన్నది ఓపెన్గా అప్ టు ద ర్యాంక్ ఆఫ్ డీజీపీ షేర్ చేసుకోవడం జరిగింది. అయితే దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ దట్ బికాస్ దిస్ మూవీ ఈజ్ రిలవెంట్ టు దిస్, ఐ థింక్ ఇఫ్ యూ పర్మిట్ మీ ఐ విల్ షేర్. ఒక అమ్మాయి చెప్పింది రిక్రూట్ కానిస్టేబుల్. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ సో మోటివేటెడ్ యాజ్ సీనియర్ ఆఫీసర్స్. ఎంత ఇన్స్పైర్ అయ్యామంటే వాళ్ళు చెప్పిన దానికి. ఆ అమ్మాయి చెప్తుంది, నేను ఒక అమ్మాయిని పోలీస్ ఆఫీసర్ కావాలని చాలా ప్యాషనేట్గా అనుకున్నాను. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చాలా పెద్ద కంపెనీలో. బట్ ఐ లెఫ్ట్ దట్ జాబ్ బికాజ్ ఐ వాంటెడ్ టు బీ ఏ పోలీస్ ఆఫీసర్. ఐ బికేమ్ ఏ పోలీస్ ఆఫీసర్. నాకు రీసెంట్గా కరోనా టైమ్స్లో నాకు 3 months బేబీ ఉన్నది. నేను 2 daysకి ఒకసారి నేను ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. బట్ వాట్ మై హస్బెండ్ సెడ్ ఈస్, నేను మీ పాపని వెళ్ళి మీ అమ్మ దగ్గర వదిలేసాయి, నేను మాత్రం చూసుకోలేను. నువ్వు నీతో కాపురం చేయడం దండగా, ఎందుకంటే నువ్వు పాపను చూసుకోలేవు. ఇలాంటి పరిస్థితుల్లో నా భర్తతో నేను సమతుల్యతతో ఉండడానికి నా రోల్ ఏమిటి, తన రోల్ ఏమిటి, నా రోల్ తను చేయగలగచ్చు, తన రోల్ కూడా నేను చేయొచ్చు అన్న ఒక భావాన్ని మనం సమాజంలో ఇన్కల్కేట్ చేయకపోతే క్యాన్ ఏ ఉమెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్ అని అడిగింది. దిస్ ఈజ్ ఎ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ అస్. ఎస్ ఆర్ నో? నా భర్త నాకు సహకరించకపోతే నేను ఇంత పెద్ద సవాళ్లను నేను ఎదుర్కోలేను. అండ్ ఇంకొకటి, రెండవది చాలా లాజికల్ థింగ్ చెప్తాను. సమాజంలో 50% స్త్రీలు ఉన్నారు. 50% స్త్రీలే కాకుండా పురుషులు కూడా ఒక పోలీస్ స్టేషన్కి ఎంటర్ అయితే ఒక మహిళ వాళ్ళని ఎదుర్కొంటే చాలా ఖచ్చితంగా బాగా చెప్పగలరు వాళ్ళ సమస్యను. మరి డోంట్ యూ థింక్ దట్ దే షుడ్ బి మోర్ అండ్ మోర్ విమెన్ ఆఫీసర్స్ ఫర్ ద వెరీ రీజన్? అండ్ దెర్ ఈజ్ ఇంకొకటి 2019లో యునైటెడ్ నేషన్స్ ఉమెన్ ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో వెరీ ఇంట్రెస్టింగ్ ఒక్క సింగిల్ ఫ్యాక్ట్ చెప్తాను. మెన్ ఇప్పుడు మీడియా అంతా రాసేదేంటి, అవసరం లేకపోయినా కొడతారు, అవసరం లేకపోయినా చాలా ర్యాష్గా మాట్లాడతారు, అవసరం లేకపోయినా కేసు పెడతామని బెదిరిస్తారు. ఎస్ ఆర్ నో? ఆల్ దీస్ థింగ్స్. దెన్ దే సెడ్ దిస్ బ్రూట్ ఫోర్స్, పోలీస్ అంటేనే చాలా రఫ్గా చాలా కర్కశంగా మాట్లాడే ఒక ఫోర్స్ అన్న ఒక అభిప్రాయం మనలో ఉంది. అది ఇంకా పోలేదు. ఈవెన్ ఆఫ్టర్ 74 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఇట్ హెజంట్ గాన్. మరి మహిళను ఎందుకు ప్రిఫర్ చెయ్యరు, ఎందుకు మహిళని ప్రిఫర్ చేయాలి అన్నదానికి యునైటెడ్ నేషన్స్ ఉమెన్ సెడ్ 3 బ్యూటిఫుల్ థింగ్స్. ఒకటి, మహిళ ఈజ్ ఎ మల్టీ టాస్కర్. షీ కెన్ డూ మల్టీ టాస్కింగ్ నంబర్ 1. అండ్ షీ హ్యాస్ గుడ్ కాన్వర్జేషనల్ ఎబిలిటీస్, అంటే కమ్యూనికేషన్ చాలా చక్కగా చేయగలుగుతుంది. 2, మూడవది, ఒక విషయాన్ని డిఫరెంట్ వేస్లో థింక్ చేయగల క్రియేటివ్ కేపబిలిటీ ఒక ఉమెన్కు ఉంటుంది. ఈ 3 కారణాల వల్ల
there is no need to use brute force in every place where it is necessary. కాబట్టి మీరు మహిళలను ప్రిఫర్ చేయాలి అండ్ మహిళలు ఇంక్రీజ్ కావాలి. దట్స్ వై I feel there should be more and more movies where you project women as leaders, where you project women as a solution providers, and where you can project women as where they can change the society like they change the house. If you are great, it is because of your mother. Any person will accept, whether it is a boy or a girl, that the first teacher to all of us is our mother. And when mother itself become a police officer, you can imagine how the society will run. So let us take this, ee pandhani manam teeskoni, I think if we can take this and take forward, rendu telugu rashtralu kuda vache 10 samvatsarallo 50% కాకపోయినా అట్లీస్ట్ 20%, ఇవాళ 7.7% is the ratio of women in police. If it grows to at least 30%, I think we are going to see a state which will be more peaceful, both the states. And once again, I thank the entire crew. Though it was a last minute thing, I really feel that this is a movie which we will look forward to see. Congratulations to all of you once again. ఆదిత్య మాధవ్ గారిని కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సేఫ్టీ ఎలాగా, లేకపోతే నేను ఆ మూవీకి పోతే నా సేఫ్టీ ఎట్లాగా, లేదంటే నేను స్కూల్కి పోతే ఎట్లా, కాలేజ్కి పోతే ఎట్లా. బట్ ఆర్ యు ఆల్ అవేర్ 96% of rape cases are done by near and dear. తెలిసిన వాళ్ళే అమ్మాయిలను రేప్ చేస్తున్నారు. ఆ తెలిసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, తెలిసిన అంకుల్, తెలిసిన అన్న ఫ్రెండ్, ఫాదర్, మామ, ఎవరి నుంచి రాలి అమ్మాయిలను. I request all of you, there should be a perception change in the society that it is not public safety which is important. At a ground level, it is a morality which has to be inculcated. అంటే నేను ఒక అమ్మాయిని ఫస్ట్ ఒక వ్యక్తిగా గౌరవించడం నేర్చుకోవాలి అన్న మొరాలిటీని మూవీ ఇన్కల్కేట్ చేయగలిగినప్పుడు ఐ థింక్ ఎవ్రీ మూవీ లైక్ దిస్ విల్ డెఫినెట్లీ బీ ఇన్ ద పాత్ ఆఫ్ సక్సెస్. ప్రతి మూవీలో అది ఎట్లా చూపించగలుగుతాము అంటే ఒక అమ్మాయి యాజ్ అ సూపర్ కాప్. నిన్న మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా పోలీస్కి అందరికీ కూడా డీజీపీ గారి ఆధ్వర్యంలో ఆమె పోలీస్ అయితే మా ప్రతి పథం ప్రగతి రథం అన్న పేరుతో ఎంటైర్ ఉమెన్ ఫోర్స్ 4800 మంది ఉమెన్ ఫోర్స్తో ఆన్లైన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో కానిస్టేబుల్ లెవెల్ నుంచి కూడా సీనియర్ ఆఫీసర్ వరకు కూడా వాళ్ళ వ్యూస్, అంటే వాళ్ళు చేస్తున్న డ్యూటీలో ఒక మహిళగా వాళ్ళు ఏం ఎదుర్కొంటున్నారు, తర్వాత ఒక మహిళగా వాళ్ళు ఏం సొల్యూషన్స్ ఇవ్వగలుగుతారు అన్నది ఓపెన్గా అప్ టు ద ర్యాంక్ ఆఫ్ డీజీపీ షేర్ చేసుకోవడం జరిగింది. అయితే దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ దట్ బికాస్ దిస్ మూవీ ఈజ్ రిలవెంట్ టు దిస్, ఐ థింక్ ఇఫ్ యూ పర్మిట్ మీ ఐ విల్ షేర్. ఒక అమ్మాయి చెప్పింది రిక్రూట్ కానిస్టేబుల్. ఇన్ఫ్యాక్ట్ వీ వర్ సో మోటివేటెడ్ యాజ్ సీనియర్ ఆఫీసర్స్. ఎంత ఇన్స్పైర్ అయ్యామంటే వాళ్ళు చెప్పిన దానికి. ఆ అమ్మాయి చెప్తుంది, నేను ఒక అమ్మాయిని పోలీస్ ఆఫీసర్ కావాలని చాలా ప్యాషనేట్గా అనుకున్నాను. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చాలా పెద్ద కంపెనీలో. బట్ ఐ లెఫ్ట్ దట్ జాబ్ బికాజ్ ఐ వాంటెడ్ టు బీ ఏ పోలీస్ ఆఫీసర్. ఐ బికేమ్ ఏ పోలీస్ ఆఫీసర్. నాకు రీసెంట్గా కరోనా టైమ్స్లో నాకు 3 months బేబీ ఉన్నది. నేను 2 daysకి ఒకసారి నేను ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. బట్ వాట్ మై హస్బెండ్ సెడ్ ఈస్, నేను మీ పాపని వెళ్ళి మీ అమ్మ దగ్గర వదిలేసాయి, నేను మాత్రం చూసుకోలేను. నువ్వు నీతో కాపురం చేయడం దండగా, ఎందుకంటే నువ్వు పాపను చూసుకోలేవు. ఇలాంటి పరిస్థితుల్లో నా భర్తతో నేను సమతుల్యతతో ఉండడానికి నా రోల్ ఏమిటి, తన రోల్ ఏమిటి, నా రోల్ తను చేయగలగచ్చు, తన రోల్ కూడా నేను చేయొచ్చు అన్న ఒక భావాన్ని మనం సమాజంలో ఇన్కల్కేట్ చేయకపోతే క్యాన్ ఏ ఉమెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్ అని అడిగింది. దిస్ ఈజ్ ఎ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ అస్, ఎస్ ఆర్ నో. నా భర్త నాకు సహకరించకపోతే
నేను ఇంత పెద్ద సవాళ్ళను నేను ఎదుర్కోలేను. అండ్ ఇంకొకటి రెండవది చాలా లాజికల్ థింగ్ చెప్తాను. సమాజంలో 50% స్త్రీలు ఉన్నారు. 50% స్త్రీలే కాకుండా పురుషులు కూడా ఒక పోలీస్ స్టేషన్కి ఎంటర్ అయితే ఒక మహిళ వాళ్ళని ఎదుర్కొంటే చాలా ఖచ్చితంగా బాగా చెప్పగలరు వాళ్ళ సమస్యను. మరి డోంట్ యూ థింక్ దట్ దే షుడ్ బి మోర్ అండ్ మోర్ విమెన్ ఆఫీసర్స్ ఫర్ ద వెరీ రీజన్? అండ్ దెర్ ఈజ్ ఇంకొకటి 2019లో యునైటెడ్ నేషన్స్ ఉమెన్ ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో వెరీ ఇంట్రెస్టింగ్ ఒక్క సింగిల్ ఫ్యాక్ట్ చెప్తాను నేను. మెన్ ఇప్పుడు మీడియా అంతా రాసేదేంటి? అవసరం లేకపోయినా కొడతారు, అవసరం లేకపోయినా చాలా ర్యాష్గా మాట్లాడతారు, అవసరం లేకపోయినా కేసు పెడతామని బెదిరిస్తారు. ఎస్ ఆర్ నో? ఆల్ దీస్ థింగ్స్. దెన్ దే సెడ్ దిస్ బ్రూట్ ఫోర్స్, పోలీస్ అంటేనే చాలా రఫ్గా చాలా కర్కశంగా మాట్లాడే ఒక ఫోర్స్ అన్న ఒక అభిప్రాయం మనలో ఉంది. అది ఇంకా పోలేదు. ఈవెన్ ఆఫ్టర్ 74 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఇట్ హెజంట్ గాన్. మరి మహిళను ఎందుకు ప్రిఫర్ చెయ్యరు? ఎందుకు మహిళని ప్రిఫర్ చేయాలి అన్నదానికి యునైటెడ్ నేషన్స్ ఉమెన్ సెడ్ 3 బ్యూటిఫుల్ థింగ్స్. ఒకటి, మహిళ ఈజ్ ఎ మల్టీ టాస్కర్. షీ కెన్ డూ మల్టీ టాస్కింగ్ నంబర్ 1. అండ్ షీ హ్యాస్ గుడ్ కాన్వర్జేషనల్ ఎబిలిటీస్, అంటే కమ్యూనికేషన్ చాలా చక్కగా చేయగలుగుతుంది. మూడవది, ఒక విషయాన్ని డిఫరెంట్ వేస్లో థింక్ చేయగల క్రియేటివ్ కేపబిలిటీ ఒక ఉమెన్కు ఉంటుంది. ఈ 3 కారణాల వల్ల దెర్ ఈస్ నో నీడ్ టు యూజ్ బ్రూట్ ఫోర్స్ ఇన్ ఎవ్రీ ప్లేస్ వేర్ ఇట్ ఈస్ నెసెసరీ. కాబట్టి మీరు మహిళలను ప్రిఫర్ చేయాలి అండ్ మహిళలు ఇంక్రీజ్ కావాలి. దట్స్ వై I feel there should be more and more movies where you project women as leaders, where you project women as a solution providers, and where you can project women as where they can change the society like they change the house. If you are great, it is because of your mother. Any person will accept, whether it is a boy or a girl, that the first teacher to all of us is our mother. And when mother itself become a police officer, you can imagine how the society will run. So let us take this, ee pandhani manam teeskoni, I think if we can take this and take forward, rendu telugu rashtralu kuda వచ్చే 10 సంవత్సరాల్లో 50% కాకపోయినా అట్లీస్ట్ 20%, ఇవాళ 7.7% is the ratio of women in police. If it grows to at least 30%, I think we are going to see a state which will be more peaceful, both the states. And once again, I thank the entire crew. Though it was a last minute thing, I really feel that this is a movie which we will look forward to see. Congratulations to all of you once again. దాన్ని ఒక రకంగా దీంట్లో చూపించారు అని నాకు నిన్న చెప్పడం జరిగింది. పోలీస్ డైలాగ్ ప్రోమో లాంచ్ అలా తెర వెనుక చిత్రం యొక్క ఆడియో లాంచ్ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన శంకర్ గారికి, కిరణ్ గారికి, మా పోలీస్ మిత్రుడైన శివారెడ్డి గారికి, అలాగే అన్నిటికంటే ముఖ్యం డైరెక్టర్ ప్రవీణ్ చందర్ గారికి, ప్రొడ్యూసర్ మురళి గారికి, దాంట్లో నేను ఇప్పుడు ఆవిష్కరించిన పోలీస్ సీన్ నిజంగా కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. అంటే సినిమాటిక్గా లేకుండా ఇట్ అపియర్డ్ రియల్ యాక్చువల్లీ. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ, టు ద ఎంటైర్ టీమ్. ఇందాక వారు మాట్లాడుతూ కొన్ని చాలా రిలవెంట్ థింగ్స్ చెప్పడం జరిగింది. ఇవాళ యువత ఏం కోరుకుంటున్నారు, యాక్చువల్లీ సమాజం ఎలా ఉంది, ఏం కోరుకుంటున్నారు అన్నదానికి లింక్ చేయగలిగిన ఏకైక సాధనము ఖచ్చితంగా ఎయిదర్ రైటింగ్ ఆర్ మూవీ. ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఆర్టిస్ట్ హూ కెన్ లింక్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వాట్ క్యాన్ బి డన్. ఈ రెండిటి మధ్యలో వారది ఖచ్చితంగా ఒక ఆర్టిస్ట్ మాత్రమే కాగలరు. అది దాంట్లోనూ సినిమా ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియం. అయితే సినిమా ఇంత పవర్ఫుల్ మీడియంలో
ఏ రకమైన సినిమాను యువత కోరుకుంటున్నారు, ఏ రకమైన సినిమాను ప్రజలకు, బిఫోర్ ఎ పోలీస్ ఆఫీసర్ ఐఎమ్ ఆల్సో ఎ సిటిజన్ అండ్ ఎ ఉమెన్, ఎలాంటిది కోరుకుంటున్నాము అన్నది విశ్లేషించి తర్వాత I feel that I should say that I should congratulate this movie team, entire team of this movie. An age has come, we all know, ఒకప్పుడు చాలా కష్టమైన తీయడమే కష్టం సినిమా. ఈరోజు with the digitization, in fact with so much of artificial intelligence, you can create so many things beyond. But what we can't create is feelings of an artist. దాన్ని మాత్రం క్రియేట్ చేయలేం. కాబట్టి చాలా ఎక్కువ మంది దాంట్లో పోటీ ఎక్కువైపోయి కూడా ప్రాబబ్లీ బికాజ్ ఆర్టిస్ట్లో పోటీ ఎక్కువ అవడం వల్ల ఆ పోటీని తట్టుకోవడానికి బ్యాక్గ్రౌండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటైజేషన్ ఈ పార్ట్ ఆఫ్ మూవీని ఎక్కువగా పెంచి ఆర్టిస్ట్ యొక్క రోల్ని, బికాజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ సచ్ ఎ మూవీ, ఆర్టిస్ట్ రోల్ని తగ్గించి దీన్ని ఎక్కువ పెంచడం వల్ల ప్రాబబ్లీ సమ్ టైమ్స్ యువత యొక్క ఆశయాల్ని, ఆశలను, ఎలాంటి మూవీ నేను చూడాలనుకుంటున్నానో దానికి అతి దగ్గరగా వెళ్ళలేకపోవడానికి ఇదొక కారణమని నేను అనుకుంటున్నాను. అయితే రావాలి అంటే మనమేం వెస్టర్నైజేషన్ కావాలా? వెస్టర్న్ సొసైటీస్లో లాగా ఇప్పుడు హాలీవుడ్లో మేబీ దేర్ ఆర్ వెరీ బిగ్ బడ్జెటెడ్ ఫిల్మ్స్, బట్ చాలా చిన్న ఇన్సిడెంట్ తీసుకొని 1.5 hour మూవీ ఎంత రక్తి అనురక్తి ఉంటుందంటే ఎవ్రీ మూమెంట్ ఐ వెయిట్ టు సీ ద మూవీ. ఆ రకమైన మూవీ ఎప్పుడు తీయగలుగుతామంటే ప్రాబబ్లీ ద రియల్ థింగ్స్ ఫ్రమ్ ద సొసైటీని నేను గ్రాస్ప్ చేసి దాన్ని ఖచ్చితంగా ఆర్టిస్ట్ ప్రజెంట్ చేయగలిగినప్పుడు ఐ డోంట్ థింక్ డిజిటైజేషన్ విల్ యాడ్ బ్యూటీ టు ద ఆర్టిస్ట్ అండ్ నాట్ వైస్ వర్సా. అలాంటి మూవీ ఇది అవుతుందని ఆశిస్తూ మరి ఒకసారి తెర వెనుక ఉన్న ఈ క్రూ అందరికీ కూడా, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, రైటర్ గారికి, వీరందరికీ కూడా